ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ బై గ్రీష్మ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా డేస్ అవుతుంది నేను వ్లాగ్ చేసి, ఓన్లీ షార్ట్స్ మాత్రమే పెడుతున్నాను. బేసిక్గా ఎగ్జామ్స్ అయితే ఉండే, ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళి వచ్చిన కొంచెం బిజీ అయితే ఉండే, అందుకే వ్లాగ్స్ అయితే చేయట్లేదు. మళ్ళీ రిటర్న్ కాలేజ్కి అయితే వచ్చేసిన. సో ప్రజెంట్ ఇప్పుడైతే నేను లిఖిత బయటకు వచ్చినాం. ఎందుకు అంటే రేపు లిఖిత బర్త్డే అయితే ఉంది అని అంటారు. లిఖిత అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. రేపు నా పుట్టినరోజు. రేపంటే ఎక్కువ రోజు లేదు, రేపంటే ఇప్పుడు 7:30 అవుతుంది. 12 o'clockకి నా పుట్టినరోజు గైస్. షాపింగ్ వచ్చాం, కేక్ షాపింగ్కి. కానీ ఈ షాప్లో కేక్ కొనట్లేదు, ఎందుకంటే ఇక్కడ కేక్స్ బాగాలేదు. అందుకని చెప్పి ఇక్కడ బెలూన్స్ తీసుకోవడానికి వచ్చాం. కేక్ వేరే దగ్గర తీసుకుంటాం, ఇక్కడ కేక్స్ బాగా. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు మీ. నాకు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నా పెద్ద మనిషి. ఎవరికి చెప్పొద్దని చెప్పింది, పుట్టినరోజు నాదే అని చెప్పి. షాప్ వాళ్ళు మళ్ళీ వింతగా చూస్తారని. పెద్దగా సెలబ్రేషన్స్ అయితే ఏం లేవు, ఎందుకంటే విష్ణు ఇంకా ఇంటికి వెళ్ళి రాలేదు, నేను ఒక్కదాన్నే ఉన్నా. కేక్ అయితే డిసైడ్ అయ్యాం. ఇది క్యాండిల్, వంకర్ టెంకర్ ఉంది ఇంటిని చూడద్దు. ఎస్థెటిక్ కేక్ మీద పేరు రాయిస్తున్నాం. బర్త్డే గన్ని కూడా తీసుకెళ్ళి కేక్ తీసుకుంటున్నా అనుకోకండి. ఎందుకు అని అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కరెక్ట్ లేకుండే, అంటే మా దగ్గర స్కూటీ లేదు. అండ్ మళ్ళీ నేను ఒకదాన్నేమో రాలేను, వేరే వాళ్ళని స్కూటీ అడిగి ఇంకా ఇద్దరం వచ్చినాము. చిన్నగట్ల సెలబ్రేషన్స్ అయితే అనుకున్నాము రూమ్లోనే. దారిలో వస్తుంటే మేళ అయితే జరుగుతుంది. సో ఇక్కడ పర్లాకిముడిలో ఎవ్రీ ఇయర్ ఇదే టైంలో మేళ జరుగుతుందంట. సో 1 వీక్ నుండి అయితే గజపతి ఉత్సవం అయితే జరుగుతుంది. సో మొన్న ఒకసారి వద్దామని అనుకున్నాము, బట్ కుదరలేదు. సో ఇప్పుడు ఎలాగో వచ్చాం కదా, ఒకసారి అట్లా లుక్ ఇచ్చి వెళ్దామని అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఈ మేళలో చాలా థింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్ అండ్ చిన్నపిల్లలకి గేమ్స్, క్లాతింగ్, ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ చూసుకుంటూ అలా ఒక రౌండ్ అయితే వేసినాము. సో ఇక్కడ అంతా ఫుడ్ కోర్ట్ ఏరియా, ఏమైనా తిందాం అనుకున్నాము, బట్ మాకు ఆకలి అవ్వలేదు అని తినలేదు. ఇప్పుడైతే ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయి డెకరేషన్ అయితే చేయాలి చిన్నగా. మేము కేక్ ఆర్డర్ ఇచ్చి మేళకైతే వచ్చినాము, కొంచెం చూసి పోదామని చెప్పేసి. సో మా దగ్గరనేమో ఫ్రిడ్జ్ లేదు, అదేమో 1 hour కంటే ఎక్కువ ఉండదని వాళ్ళు అన్నారు. సో మళ్ళీ వేరే రెస్టారెంట్ అన్నయ్యను అడిగి అక్కడ కేక్ అయితే పెట్టినాము. ఇక అట్లా చూసుకుంటూ బయటకైతే వచ్చేసినాము. ఇప్పుడైతే ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. ఫస్ట్ నేనైతే డెకరేషన్ ఏం వద్దనుకున్నాను, బట్ తర్వాత అనిపించింది, బికాస్ ఇదే లాస్ట్ బర్త్డే నేను లెక్కి సెలబ్రేట్ చేయడం. ఎందుకనంటే అది ఇంకొక 3 months తర్వాత వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నేను 1 year ఒకదాన్నే ఉండాలి. ఫస్ట్ టైం అయితే అప్పుడు పంజాబ్లో ఉన్నప్పుడు ఒకసారి లిక్కీ బర్త్డే సెలబ్రేట్ చేసిన, అండ్ ఇది సెకండ్ టైం నేను సెలబ్రేట్ చేయడము. మేబీ మీరైతే అనుకోవచ్చు, ఏంటి తన ముందే సెలబ్రేట్ చేస్తుంది అంత డెకరేషన్ ఇది అని. చెప్పిన సిచ్యువేషన్ అయితే అట్లా ఉండే, ఎందుకంటే ఒకవేళ విష్ణు ఉంటే మేబీ మేమిద్దరం కలిసి సర్ప్రైజ్ ఇస్తుండేనేమో, బట్ ఇప్పుడు విష్ణు లేకుండే. సో నాకు ఒకదానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేనైతే ఎక్కువ ఏం ప్లానింగ్స్ చేయలేదు. మేమిద్దరమే అయితే కూడా బాగోదని చెప్పేసి లిక్కి వాళ్ళ ఫ్రెండ్స్ని ఇద్దరికైతే కాల్ చేసి రమ్మన్నా. నాకు ఇట్లా ఎప్పటి నుండో బ్లాక్ అండ్ వైట్ థీమ్లో చేయాలని ఉండే. సో అది ఫైనల్గా లిక్కీకి చేస్తున్నాను. చేసేటప్పుడు అయితే చాలా సింపుల్గా అనిపించింది, బట్ తర్వాత బ్యాక్గ్రౌండ్ అవన్నీ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ లిక్కీ కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయింది.
కేక్ తెచ్చేటప్పుడు కొంచెం అయితే సైడ్కి అట్లా పోయింది. సో తనైతే సెట్ చేస్తున్నాడు. 1/2 అవర్ అట్లా బయట ఉండే, సో కొంచెం అయితే కేక్ కరిగింది. బట్ అయినా పర్లేదు, బాగానే ఉంది. సింపుల్గా ఇలా డెకరేషన్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ లిక్కీకి 23 పోయి 24 ఇయర్స్ అయితే పడుతున్నాయి. మేము థీమ్ బ్లాక్ అండ్ వైట్ అనుకున్నాం కాబట్టి కేక్ కూడా మాకు ఎగ్జాక్ట్లీ అట్లనే దొరికింది. సో ఇంకా అది బాగుంది కదా అని అదే తెచ్చుకున్నాము. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Chilka. अभी तो मुझे भालो सुना. Okay na. Guys, tell me something, guys. You want to get smaller? Nikita, happy birthday. Thank you. So it's my 24th birthday, 23/1/2026. This is me and birthday celebrate cheyadaniki vachina vallu. Yeah, hi guys. Grishma, Sampath, Vishruti and Divanjan. Vishnu, show is there in online mode. Yeah, Our birthday celebration is hybrid mode. Yeah. Okay, done. Yeah. To you. Happy birthday, dear Likita. Happy birthday to you. Thank you. Okay. As always. Okay, guys. This is the longest birthday cake cutting I have ever seen. Thanks for me for surviving 24 years. 20. She literally took 20 minutes to cut the cake. So, I'm waiting. Are I'm watching the time here. Are you need to Okay. for Grishma. views more to నేనేమో మంచిగా ఫోటోలు తీసుకుంటేనేమో మధ్యలో విష్ణాన్ని డిస్టర్బ్ చేస్తుండు వీడియో కాల్లో.
పండగ. ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేనైతే కూర్చొని కేక్ తింటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.